ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విజయవాడ హైవే పైన టోల్ ట్యాక్స్లను తగ్గించారు. తగ్గించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని చెప్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ప్రయాణించే వారికి ఊరట లభించింది. కొంతకాలంగా కారు బయటికి తీసి హైవేలపైన ప్రయాణించాలంటే టోల్ బాధలు ఉండేది. ఇప్పుడు జాతీయ రహదారుల ప్రాతిపదిక సంస్థ నిర్ణయంతో ప్రయాణికులపైన భారం తగ్గనుంది. 65వ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ NHAI నిర్ణయం తీసుకుంది. తగ్గించిన టోల్ ట్యాక్స్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో పంతంగి, కోర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని నందిగామ సమీపంలో చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లను ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. తేలికపాటి ట్రాన్స్పోర్ట్ వాహనాలకైతే ఒకవైపు ప్రయాణానికి 40, బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గించినట్లు NHAI పేర్కొంది. చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపు 5, ఇరువైపులా కలిపి 10 రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు ఉంటుందని NHAI ప్రకటనలో పేర్కొంది. 2026 మార్చి 31 వరకు తగ్గించిన టోల్ ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇక తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్లోని నందిగామ వరకు 181 కిలోమీటర్లను GMR సంస్థ 1740 కోట్లతో BOT పద్ధతిలో 4 వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన 2012 డిసెంబర్ నెల నుంచి పంతంగి, కోర్లపహాడ్, చిల్లకల్లు వద్ద ఉన్న 3 టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూళ్లను ప్రారంభించారు. 2024 జూన్ 31 వరకు GMR సంస్థ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణకు పర్యవేక్షించింది. గతేడాది జూలై 1 నుంచి టోల్ వసూళ్లను NHAI ఏజెన్సీల ద్వారా చేపడుతోంది. GMR సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ట్యాక్సులను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది. ఇప్పుడు NHAI టోల్ వసూళ్లను చేపడుతున్న నేపథ్యంలో టోల్ ట్యాక్సులను తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.